శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిమతం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడదామా? లంకిణి ఆమె వాల్మీకి రామాయణము సుందర కాండ 3వ సర్గలో ఉన్నాము. 3వ సర్గలో హనుమంతుడు లంకలోకి ప్రవేశించి లంకా నగరం యొక్క సౌందర్యం చూసి ఆ, అంత అటు ఇటు తిరుగుతూ ఆ పెద్ద పెద్ద భవంతులు, ఆ తెల్లనైన భవంతులు, వాటిపైన బంగారపు రంగతోటి పూసినటువంటి ప్రాకారాలు, ఆ, ఏనుగుల బొమ్మలు, నెమళ్ళ బొమ్మలు, ఇలాంటివన్నీ బంగారంతో అంత డెకరేటివ్ గా అలంకరణ చేసిగా ఉన్నటువంటివి, తెల్లని సోపానాలతోటి ఆ, ఉన్నటువంటి ఆ నగరాన్ని, ఏదో ఆకాశంలో అలా తెల్ల మేఘాలు ఎలా ఉంటాయో ఆ మేఘాలలాగా ఎగిరి పడుతూ ఆకాశంలో తేలి పడుతూ ఉన్నటువంటి తే తేలియాడుతున్న విధంగా ఉన్నటువంటి ఆ భవనాలన్నింటినీ కూడా ఆ చూస్తూ ఆశ్చర్యపోతూ, ఇంత ఐశ్వర్య సంపద, ఇంత అటు ఉంది. ఆ భవనాలన్నింటినీ కూడా కాపలా కాస్తూ అతి బలవంతులైనటువంటి మహాశూరులైనటువంటి రాక్షసులు కాపలాలు కాస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి ఆ ఆయుధాలని ధరించి. ఇలా ఇంత మంది, ఇంత ఐశ్వర్యము, ఇంత బలము, సంపదలతోటి కూడి ఉన్నటువంటి ఈ రత్నకాంతులతోటి ఉన్నటువంటి ఈ లంకా నగరాన్ని జయించడం అసలు ఎట్లా ఆ సాధ్యము? ఇలా ఇది అసలు ఈ నగరము ఆ ఇక్కడికి అసలు సముద్రం దాటి ఇక్కడికి రావడానికే కేవలం ఒక నలుగురు ఐదుగురికి తప్ప సాధ్యం కాదు. ఎవరో అంగదుడు, సుగ్రీవుడు లాంటి వాళ్ళకి తప్ప, నాకు ఇట్లాంటి వాళ్ళకి తప్ప, ఒక ఐదారుగురికి తప్ప ఇది ఏమో లంకా నగరము దాటి రావడానికి సాధ్యమే కాదు. వచ్చినా కూడా ఇక్కడ వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఎంత బలముతోటి, ఎంత శౌర్యంతో, ఎంత దర్పంతో, ఎంత ఐశ్వర్యంతో అలా ఉన్నారు. వీళ్ళని అసలు ఎదిరించడము మనకి శక్యమా? ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఆ లంకా నగరము అసలు శత్రు దుర్భేద్యంగా ఆ ఉన్నది. ఇది ఎలా మనము చెయ్యటము అనుకొని మళ్ళా ఒక్క క్షణంలోని రాముడిది, లక్ష్మణుడి యొక్క పరాక్రమాలు తలుచుకొని, ఆ ఈ రాముడి పరాక్రమం ముందు, మరి ఇక లక్ష్మణుడి పరాక్రమము, విక్రమము ముందు ఈ వాళ్ళందరూ సాటి కారులే అనుకొని, ఇదంతా ఆ, రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరినీ కూడా జయించగలరు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి మేమంతా కలిసి ఈ రాక్షస రాజ్యాన్ని జయించగలములే అనుకొని ఒక ధైర్యం తెచ్చుకొని, ముందు ఇది కాదు నేను ఆలోచించవలసింది, ముందు సీతాదేవి ఎక్కడుందో వెతకాలి నేను. సీతాదేవి దొరికిన తరువాత, సీతాదేవి పలానా చోట ఉన్నది అని తెలిసిన తరువాత ఎక్కడుందో చూసుకొని, అప్పుడు నేను ఈ సీత కోసంకి వెతికిన తర్వాత సీతాదేవి యొక్క జాడ, ఆమె ఎక్కడ ఉంది, ఆమె బ్రతికుందా, చనిపోయిందా,
రావణాసురుడి భార్యల్లో ఒకటిగా అయిపోయిందా? ఏమో ఏమీ తెలియదు. కాబట్టి మొదట ఆ సీతాదేవి సంగతి తెలుసుకున్న తరువాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు. బ్రతికి ఉన్న తర్వాత ఉంటే గనకైతే రాముడు సైన్యంగా వచ్చి మా అందరితో కలిసి వచ్చి సీతని రావణాసురుడిని సంహరించి సీతని తీసుకొని వెళ్ళవచ్చు. లేదా సీతని రావణాసురుడే ఇచ్చేస్తాడేమో. చనిపోయిందంటే అసలు అవసరమే లేదు. అతని భార్యల్లో ఒకటిగా అయిపోయింది అసలే లేదు. ఇలా రకరకాలుగా ఆయన ఊహలు పెడుతూ ముందు ఫస్ట్ కనుక్కోవాల్సినది సీతాదేవి యొక్క జాడ. ఆమె ఎక్కడ ఉంది అనేది విషయం మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇవన్నీ నేను ఆలోచించాలి అనుకొని ఆ రూపంలో అంతకు ముందే దాంట్లోనే చెప్పాడు. ఆ రూపంలో వెళితే కనుక రాక్షసుల కళ్ళబడతాను. రాక్షసుల రాక్షసులుగా రూపాంతరం చెంది వెళ్ళినా కూడా రాక్షసులు గుర్తుపట్టేస్తారు. కాబట్టి అలా కాకుండా అతి పెద్దది కాకుండా అతి చిన్నది కాకుండా ఒక పిల్లి మాత్రపు ఆ ఆకృతిలో ఒక పిల్లంత చిన్న పిల్లంత ఆ వానర రూపాన్ని దాల్చి లోపలికి వెళ్ళాడు. పిల్లవానరము అని అనుండొచ్చు. కానీ అక్కడ పిల్లి అంత ప్రమాణంలోకి మారాడు అని అంటే పిల్లి ఏ విధంగా అయితే నిశ్శబ్దంగా చడి చప్పుడు కాకుండా లోపలికి వచ్చి వెళ్ళిపోతుందో అలానే తాను కూడా లోపలికి వెళ్ళి సీతాదేవి జాడ తెలుసుకొని వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని అలా వస్తూ ఆ లోపలికి ఆ చిన్న ఆకారంతో మెల్లగా ముందుకి వచ్చాడు. ముందుకు రాగానే ఆయనకి ఓ లంకిణి అని లంకా నగరాది దేవత. ప్రతి నగరానికి మొన్న కూడా చెప్పుకున్నాము. ప్రతి నగరానికి ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ దేవత, ఒక నగర దేవత అంటూ ఉంటారు. ఆ నగరాన్ని కాపలా కాసేవాళ్ళు, ఆ నగరం యొక్క రక్షణ చూసేటటువంటి వాళ్ళు ఆ అమ్మవారికి మొక్కుకుంటే, ఆ అమ్మవారిని ప్రార్థిస్తే తమ ఊరికి ఎటువంటి ఆపదలు రావు అనే నమ్మకం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉండటం అనేది మనకి సనాతనంగా వస్తూ ఉన్నటువంటి ఒక ఆలోచన ప్రవాహం. అయితే అలా ఇక్కడ లంకా నగరాన్ని లంకిణి అనే ఒక ఆవిడ పరి రక్షిస్తూ పరిపాలిస్తూ ఉన్నది. ఈవిడ రావణుడి చేత నియమితురాలైనటువంటి లంకా నగర పాలిక. ఆ లంకా నగరాది దేవత. ఆవిడ ఎదురుగుండా వచ్చి అడిగింది హనుమంతుడిని, ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని. అది కూడా మనం పూర్తి చేసుకున్నాము. కస్త్వం కేన కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తోసి వనాలయ కథయస్వ ఇహ యతత్వం యత్తత్వం యావత్ ప్రాణాధరంతి ధరంతి తే. కనుక ప్రాణాలతో నిలబెట్టుకోవాలనుకుంటే, నీ ప్రాణాలను నిలబెట్టుకోవాలంటే తత్వం కథయ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినదో ఆ కారణము, ఆ యథార్థమైనటువంటి తత్వాన్ని, యథార్థమైనటువంటి కార్యాన్ని, సత్యాన్ని చెప్పు, నిజం చెప్పు, అబద్ధం ఆడకు. ఎందుకు నువ్వు ఇక్కడికి రా వచ్చావు అనేది. ఎందుకంటే నువ్వు వనాలయ, నువ్వు వనాలలో నివసించేటటువంటి వాడవు. ఆ ఆ, సంబోధననే చెప్పటము. నువ్వు నగరాలు పట్టణాల్లోకి తిరగాల్సినటువంటి వాడివి కాదు. నువ్వు అడవిలో ఉండాల్సినటువంటి వాడివి. అడవిలో ఉండవలసిన వాళ్ళకి నీకు ఇక్కడ ఏం పని అయ్యా అని అనమాట. వనాలయ్యా, వనంలో నివసించేటటువంటి వాడ, నీకు ఇక్కడ ఏం పని, ఏ పని మీద ఇక్కడ నువ్వు కేనకార్యేణ కిన్నిమిత్తం, ఏ నిమిత్తంగా నువ్వు ఇక్కడ వచ్చావు, ఏ కారణంతో వచ్చావు. నీకు గనక ప్రాణాల మీద ఆశ ఉంటే, ప్రాణాలని ధరించాలి, నీ ప్రాణాలలో ఉండాలి అనుకుంటే నువ్వు నాకు ఆ, కారణం చెప్పు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, యథార్థమైన కారణం, నిజమైనటువంటి కారణం చెప్పు. ఎందుకంటే ఇది రక్షిత రావణ బలై అభిగుప్త సమంతత, ఇది నశక్యం కలుయ్యం లంక ప్రవేష్టం వానర త్వయ, ఓ వానర త్వయ, నీ చేత లంక, ఈ యొక్కటువంటి లంక ప్రవేష్టం నశక్యం, ప్రవేశించటానికి శక్యము కానిది. నువ్వు అడవి జంతువు, అడవిలో ఉండవలసినటువంటి వాడవు. ఈ లంకా నగరం నీ చేత దగినది
కాదు, నువ్వు ఇక్కడికి రాకూడదు. నీకు ఇక్కడికి వచ్చేటటువంటి అర్హత నీకు లేదు. లంకా ప్రవేశం, ఇందులోనికి ప్రవేశించడానికి నీకేమాత్రము సాధ్యము కాదు. ఎందుచేతంటే రక్షిత రావణ బలై, ఇది రావణుని యొక్క బలై, సైన్యం చేత రక్షిత, రక్షింపబడుతున్నది. అభిగుప్త సమంతత, సమంతత అన్ని వైపులా కూడా అది అభిగుప్త, అది కాపాడబడుతూ ఉన్నది. ఈ లంకా నగరము అన్ని వైపులా కూడా కాపాడబడుతూ ఓ, ఉన్నది. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో ఆ, అసలు కారణము ఆ, చెప్పు. ఎందుకంటే ఇది ఆ అన్ని రకాలుగా కూడా ఆ, గుప్తంగా ఈ త్రికూట పర్వతం ఎలా ఉంది, త్రికూట పర్వతం మీద ఇది కట్టి ఉంది, దాని మీద సముద్రం ఉంది, సముద్రం తర్వాత ఆ ఆ, కొండ గుహలు ఉన్నాయి, కొండలు లంబ పర్వతం లాంటి పర్వతాలు ఉన్నాయి, పర్వతాలు వెనకాల సముద్రం ఉంది. ఇంత రహస్యంగా అది అసలు లంకా నగరం అక్కడ ఒక చోట ఉన్నది అనేది ఎవరికి తెలియదు. ఆ తెలియకుండా కాపాడుతూ ఓ, ఉన్నారు. అభిగుప్త సమంతత, అన్ని వైపులా కూడా అది అభిగుప్త, గుప్తంగా ఉంది. చాలా రక్షణతోటి, చాలా రహస్యంగా కాపాడబడుతూ ఉన్నది రావణుడి యొక్క ఆ, ఆ, సేనల చేత. ఇటువంటి చోటకి నీకు ప్రవేశము లేదు అని అనగానే హనుమంతుల వారు ఇంకా జవాబు చెప్పడానికి సంసిద్ధులు అయ్యారు. మరి అడిగిన వారికి, ఎదురు ప్రశ్నించిన వారికి ఆ సమాధానం చెప్పటము అనేది మర్యాద లక్షణం. అత తామబ్రవీత్ వీరః హనుమాన్ అగ్రతః స్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వాం పరిపృచ్ఛసి. అథ అంత తాం అబ్రవీత్ వీరః హనుమాన్ వీరుడైనటువంటి ఆ హనుమంతుడు అగ్రతః స్థితాం, అగ్రతః ఎదురుగుండా, స్థితాం నించుని ఉన్నటువంటి, తాం ఆమెతోటి అబ్రవీత్ ఈ విధంగా పలికాడు. ఎదురుగా నించున్నటువంటి ఆ లంకిణితోటి వికృతాకారంలో వికృతమైనటువంటి రూపము మొహము తోటి భయంకరంగా గర్జిస్తూ ఎదురుగా నించుని ఉన్నటువంటి ఆమెతోటి ఇలా ఏ మాత్రం భయపడకుండా, ఆమెమో ఇంత వికృత ఆకారంలో, స్థూల ఆకారంలో అలా ఉంది. ఇతనేమో చాలా చిన్న ఆకారంలో, పిల్లంత ఆకారంలో నించొని ఉన్నాడు. ఆ పిల్లంత ఆకారంలోనే ఆమెను చూసి ఏమాత్రము భయం చెందకుండా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కథయిష్యామి తే తత్వం, తే నీకు తత్వం కథయిష్యామి, తప్పకుండా నేను తత్వాన్ని, తత్వాన్ని, యథార్థాన్ని, సత్యమైనటువంటి విషయాన్ని, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాననేటటువంటి విషయం, యథార్థమైనటువంటి విషయాన్ని కథయిష్యామి, నీకు నేను తప్పకుండా చెబుతాను. ఎత్ మాం త్వాం పరిపృచ్ఛసి, ఎత్ ఏదైతే, మాం నన్ను, త్వాం పరిపృచ్ఛసి, త్వాం నువ్వు, పరిపృచ్ఛసి నువ్వు నిజంగానే అడుగుతున్నావు, శ్రద్ధగా అడుగుతున్నావు నేను ఎందుకు వచ్చాను అనేది. నీ నీ ప్రశ్నలో నా యొక్క యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక ప్రతిఫలిస్తూ ఉన్నది. పరిపృచ్ఛసి అంటే ఆ ఏదో ఆషామాషిగా అడిగినటువంటి ప్రశ్న కాదనమాట. ఆ పృచ్ఛసి అంటే అడగటం, అడగడం, ఏదో అడగడం, సమాధానం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సమాధానం రావాలి అనేటటువంటి ఆశా కోరిక కూడా ఆ, లేదు. నేను అడిగినటువంటి ప్రశ్న వాళ్ళు విన్నారా, ఆ ప్రశ్నకి తగినటువంటి జవాబు చెప్తున్నారా అని కూడా లేదు. కానీ పరిపృచ్ఛసి అంటే ఆ విన్నటువంటి ప్రశ్న, శ్రద్ధగా వేసినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలి అనేటటువంటి అభిలాషతోటి వేసినటువంటి ప్రశ్న పరిపృచ్ఛసి. అయితే నువ్వు అలా అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తాను అంటున్నాడు. కాత్వం విరూపనయన పురద్వారే అవతిష్టసి కిమర్థం చాపి మాం వృద్ధ నిర్భత్స్యసి దారుణ. కాత్వం విరూపనయన, ఓ విరూపనయన, విరూపంగా ఉన్నటువంటి నయన, కన్నులు కన దాన అంటే ఆ కన్నుల క్రూరమైనటువంటి ఆ కన్నులు,
క్రూరమైనటువంటి కన్నులతో ఉన్నటువంటి నువ్వు విరూపముగా ఉన్నటువంటి కళ్ళు. ఆ కళ్ళలోనే ఒక ఆ, దారుణమైనటువంటి క్రూరమైనటువంటి స్వభావం కనిపెడుతూ ఉన్నటువంటి ఆ విరూపంగా ఉన్నటువంటి కళ్ళతోటి ఉన్నటువంటి త్వం నువ్వు కా ఎవరు, నువ్వెవరు అసలు ఫస్ట్. పురద్వారే అవతిష్టతి, సరాసరి పురద్వారే, ఆ నగరం యొక్క ద్వారంలో అవతిష్టతి, నిలిచి ఉన్నావు. ఈ ద్వారంలోనే నిలిచి ఉన్నావు. నువ్వు ఎవరు, నువ్వు ఈ వికృతమైనటువంటి విరూపమైనటువంటి ఆ విపరీతమైనటువంటి వికృతమైనటువంటి ఆకృతిలో ఉన్నటువంటి కన్నులతోటి ఉన్న నువ్వు ఎవరు అసలు ఈ లంకా ద్వారం దగ్గర నించొని ఉన్నావు. కిమర్థం చాపి మాం వృద్ధ, మరి ఇంకా చెప్పు. మాం కిమర్థం వృద్ధ, మాం నన్ను కిమర్థం, ఎందుకు, ఏ కారణంగా. ఇప్పుడు నగరం ఉంది, నగరంలోకి అందరికీ ప్రవేశార్హత ఉంటుంది. ఎందుకోసము, ఏ కారణంగా మా వృద్ధ నన్ను అడ్డగిస్తూ ఉన్నావు నువ్వు. ఇది తలుపు ఎదురుగుండా నించున్నావు, తలుపు ఎదురుగుండా నించుని నన్నెందుకు అడ్డగిస్తున్నావు. నిర్భర్స్యసి దారుణ, దారుణంగా భయపడుతూ ఉన్నావు. ఎవరు నువ్వు అసలు, నువ్వెవరు అసలు ఈ లంకానగర ద్వారం దగ్గర నించొని నన్ను భయపెడుతూ, నన్ను ఆపివేస్తూ నిలిపివేస్తూ ఇక్కడ నించున్నటువంటి నువ్వెవరు, కాత్వం, నువ్వు ఎవరు అని ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. నేను తత్వం చెప్తా అన్నాడు అన్నాడు గాని అలా కాకుండా ఫస్ట్ మొట్టమొదటగా నువ్వే చెప్పు నాకు, నువ్వెవరు అసలు. ఇంత వికృతమైనటువంటి వికారమైనటువంటి ఆకృతులు కళ్ళతోటి భయంకరంగా అతి భయంకరంగా ఉండి పన్ను అడ్డు పెడుతూ భయపెడుతూ ఉన్నటువంటి నువ్వెవరు అంటే అని అడుగుతున్నాడు. కస్ హనుమత్ వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం. హనుమత్ వచనం శ్రుత్వ, హనుమంతుని యొక్క ఈ మాటలను శ్రుత్వ విని, లంకా సా కామరూపిణి, ఆ లంకానగరి యొక్క దేవత కామరూపిణి, అది కామరూపిణి. కామరూపిణి అంటే తనకి ఇష్టం వచ్చినటువంటి ఆకృతిని ధరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ఇష్టానుసారం, ఇష్టానుసారం ఒక అందమైన అమ్మాయిగా, ఒక అందమైన అమ్మాయి రూపు దాల్చాలనుకుంటే అందమైన అమ్మాయిగా రూపు దాల్చగలుస్తుంది. ఇట్లా వికృతంగా భయంకరంగా భయపెట్టగలిగినటువంటి రూపాన్ని దాల్చాలంటే అలానూ దాల్చగలుస్తుంది. అలా తన ఇచ్ఛానుసారము రూపాన్ని ధరించగలిగినటువంటి ఆమె కామరూపిణి. ఉవాచ వచనం క్రుద్ధ, క్రుద్ధ కోపం వచ్చింది ఆమెకి. ఎందుకు, ఏంటి ఈ చిన్న కోతిపిల్ల ఏంటి నన్ను ప్రశ్నించటము ఏంటి, ఎదురు ప్రశ్న వేయడం ఏంటి అని ఆమెకి క్రుద్ధ కోపంతో పవనాత్మజం, ఆ పవనాత్మజుణ్ణి, ఆ వానరుడైనటువంటి హనుమంతుడిని, ఆమెకి తెలియదు హనుమంతుడు అని, ఒక చిన్న ఆ బుల్లి కోతిపిల్ల అనుకుంటోంది. అనుకొని పరుషం వచనం ఉవాచ, అతనితోటి బెదిరించడానికి ఇంకా పరుషమైనటువంటి కఠినమైనటువంటి మాటలను ఉవాచ చెప్పి, భయపెట్టేటటువంటి కఠినమైనటువంటి పరుషం కఠోరమైనటువంటి మాటలను ఉవాచ. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీం ఇమాం. అహం నేను రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః, రాక్షసరాజు అయినటువంటి రావణస్య మహాత్మనః, రావణుడు అనేటటువంటి ఆ ఒక మహాత్మనః, మహా గొప్పవాడైనటువంటి గొప్ప శౌర్యశాలి అయినటువంటి రాక్షస రాజు అయినటువంటి రావణుని యొక్క ఆజ్ఞా ప్రతీక్ష, ఆజ్ఞా ప్రతీక్ష, ఆజ్ఞను అనుసరించి నడుచుకునేటటువంటి దానను, ఆజ్ఞను నిర్వహించేటటువంటి దానను నేను, రావణాసురునికి నమ్మిన బంటును. అంటే ఆయన ఆజ్ఞ ఏ ఏ ఏ ఆజ్ఞ ఆయన ఇస్తాడో ఆ ఆజ్ఞ కోసంకి నేను అలా ఎదురు చూస్తూ ఎప్పుడు కూడా ఉండేటటువంటి దానను. దుర్ధర్ష
జయింప శక్యం గాని నేను నగరీం ఇమాం రక్షామి. ఇమాం నగరీం రక్షామి. ఈ నగరాన్ని నేను రక్షిస్తూ ఉన్నాను. నేను ఎట్లాంటి దాన్ని అంటే దుర్దర్శ. ఎవ్వరు నన్ను జయించలేరు, ఎవ్వరు నన్ను ఎదిరించలేరు, ఎవ్వరు నన్ను ఎదిరించలేని, ఎవరికి లొంగనటువంటి దానిను నేను ఈ లంకా నగరాన్ని లంకా నగరాన్ని రక్షిస్తూ ఆజ్ఞా ప్రతీక్ష, మహాత్మన ఆజ్ఞా ప్రతీక్ష. ఆ మహాత్ముడు, ఆ రావణాసురుడు ఎటువంటి ఆజ్ఞని ఇస్తే ఆ ఆజ్ఞను పరిపాలిస్తూ ఆ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ, అంటే సెక్యూరిటీ గార్డ్ లాగా అన్నమాట. సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారు, పైనుంచి ఆ వస్తే వాళ్ళని లోపలికి పంపించవచ్చు అని అంటే అప్పుడే కదా వాళ్ళు పంపగలుస్తారు. లేకపోతే అక్కడ ఆజ్ఞ వస్తే గాని ఇక్కడి నుంచి వీళ్ళని లోపలికి తీసుకురావడానికి రాదు. అలా నేను ఆజ్ఞా ప్రతీక్ష, ఆ ఆజ్ఞని కోసంకి ఎదురు చూస్తూ ఇక్కడ ఇట్లా ఉంటూ ఈ నగరిని రక్షిస్తూ ఉంటాను. నశక్య మాం అవజ్ఞాయ ప్రవేష్టుం నగరీం త్వయా అద్య ప్రాణైః పరిత్యక్తః స్వప్స్యసే నిహితః మయా. న శక్య మాం అవజ్ఞాయ ప్రవేష్టుం నగరీ త్వయా నీ చేత నగరీ ప్రవేష్టుం, నగరంలోనికి ప్రవేశించటము అనేది న శక్య సాధ్యం కాదు. ఎప్పుడు మాం అవజ్ఞాయ, నన్ను వదిలేసి, నన్ను అవజ్ఞాయ, నన్ను నిర్లక్ష్యం చేసి, నన్ను నిరాదరించి, నన్ను అవహేళన చేసి, అవజ్ఞాయ అంటే నన్ను తప్పించుకొని నన్ను కాదనుకొని నన్ను నిరాకరించి, నేను రావణుడి ఆజ్ఞను పరిపాలించేదానను, ఈ నగరానికి పాలికను, నన్ను కాదని నువ్వు ఈ లోపలికి వెళ్ళడం అనేది దుస్సాధ్యమైనటువంటి విషయం. మాం అవజ్ఞాయ ప్రవేశం న శక్య, నన్ను కాదనుకొని, నన్ను తిరస్కరించి, నన్ను నిరాదరించి, నన్ను నిరాకరించి ఈ నగరిలోనికి నువ్వు ప్రవేశింప జాలవు. అద్య ఇవాళ ప్రాణైః పరిత్యక్తః, ప్రాణాలను పరిత్యక్త వదిలివేసిన వాడవే, స్వప్న్యసే నిహతో మయా నా చేత నిహతః చంపబడిన వాడవై, ప్రాణైః పరిత్యక్తః ప్రాణాలన్నింటినీ కూడా నువ్వు వదిలి వేసి, స్వప్యసే అంటే కలలు కంటూ ఉంటావు, అంటే దీర్ఘ నిద్రలోనికి వెళ్ళిపోగలవు. ఇక్కడ నువ్వు ఈ భూమి పైన నువ్వు ఉండ ఆ ఉండ జాలవు. ఈ భూమి పైన నువ్వు ఉండజాలవు. నన్ను కాదని, నన్ను నిరాదరించి ఇక్కడి నుంచి గనక నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే అది నీ వల్ల కాని పని, నీ వల్ల సాధ్యం కానటువంటి పని. ఒకవేళ గనక నన్ను కాదని ముందుకు పోతావో, నిహతః మయా నా చేత నిహతః చంపబడిన వాడై, ప్రాణైః పరిత్యక్తః ప్రాణాలు వదిలివేసిన వాడవే, పరిత్యక్తుడవై ప్రాణాలు వదిలేసినటువంటి వాడవై, స్వప్స్యసి ఆయన నిద్రలోకి, దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోతావు. దీర్ఘ నిద్ర అంటే మరణించగలవు. అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి హేతత్తే కథితం మయా. అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగం. ఓ ప్లవంగమా, అహం హి ఎందువలనంటే నేను లంకా నగరి, ఈ లంకా నగరిని స్వయంగా నేనే, ఇంకా ఎవరు, చాలా మంది రక్షకులు ఉన్నారు కానీ లంకా నగరిని స్వయంగా నేనే సర్వతః పరిరక్షామి. ఈ సర్వతః అన్ని వైపులా నేనే పరిరక్షామి రక్షిస్తూ ఉంటాను. స్వయంగా నేనే, సాక్షాత్తుగా నేనే, ఖచ్చితంగా నేనే ఈ లంకా నగరాన్ని అంతా కూడా పరిపాలిస్తూ పరిరక్షిస్తూ ఉన్నాను. ఏతత్తే కథితం మయా, ఇది నీకు నేను చెప్తున్నటువంటి విషయం. ఏతత్ మయా కథితం, ఈ విషయమే మయా కథితం నీకు చెప్తున్నాను నేను. ఈ మొత్తము
ఈ అన్ని వైపులా నేనే పరిరక్షిస్తూ ఉంటాను. అన్ని వైపులా నేనే ఈ లంకా నగరాన్ని కాపాడుతూ ఉంటాను. ఇదంతా నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్తున్నాను. లేకపోతే నాకు చెప్పాల్సినటువంటి అవసరము లేదు. ఈ లంకా నగరంలోనికి ఎవరన్నా లోపలికి వస్తుంటే వాళ్ళని తుదముట్టించడమే నా పని. నువ్వు అడిగావు కాబట్టి నీకు చెప్పి నిన్ను తుదముట్టిస్తున్నాను గాని ఇది నువ్వు ఏతత్ ఏతత్ తే కథితం. నువ్వు అడిగావు కాబట్టి ఈ విషయం అంతా కూడా నేను నాకు లంకా నగర ని ఆ, కి ఆ, ఆ, రావణాసురుడి చేత నియమింపబడినటువంటి దాడులను నేను ఈ లంకా నగరిని పరిరక్షిస్తున్నాను. సర్వతః పరిరక్షామి, అన్ని వైపుల నుంచి రక్షిస్తూ ఉంటాను అని చెప్తూ ఉన్నాను నీకు. జాగ్రత్త, నన్ను కాదని, నన్ను నిరాదరించి, నన్ను తిరస్కరించి నువ్వు ముందుకి లోపలికి వెళ్ళలేవు అన్న. లంకయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ హి హరిశ్రేష్ఠః స్థితశైల ఇవాపరః. లంకయా వచనం శ్రుత్వా, ఆ లంకా నగరి యొక్క మాటల్ని, ఆ లంకా దేవత యొక్క మాటల్ని ఆ, విని, వచనం శ్రుత్వా, వచనం మాటలను శ్రుత్వా విని, హనుమాన్ మారుతాత్మజః, మారుతాత్మజుడైనటువంటి ఆ హనుమంతుడు, యత్నవాన్ స హరిశ్రేష్ఠ, ఆ హరిశ్రేష్ఠుడైనటువంటి ఆ ఆ, హరిశ్రేష్ఠుడు అంటే వానరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఆ వానర పుంగవుడైనటువంటి హనుమంతుడు యత్నవాన్ యత్నవాన్ యత్నవంతుడయ్యాడు, అంటే ప్రయత్నశీలి అయ్యాడు. ఈ అమ్మాయి మాటలు విన్నాడు. ఈ అమ్మాయి మాటలు విన్న తర్వాత ఇప్పుడు ఏమి చెయ్యాలి అనేటటువంటి సంకల్పమును మనస్సులో నిర్మించుకుంటూ ఉన్నాడు. యత్నవాన్ ఆ ప్రయత్నాన్ని ఏమి చేయాలి, ఎలా ఈ అడ్డుని దాటాలి అనేటటువంటి ఆలోచనలను, ప్రయత్నాలను, ఆ సంకల్పాన్ని మనసులో ఆలోచించుకుంటూ శైల ఇవ అపరహ శైల ఇవ స్థిత, ఏ మాత్రం భయపడలేదు. ఆమె చెప్తున్నటువంటి మాటలు, నిన్ను చంపివేస్తాను, తుదముట్టించి వేస్తానని చెప్తోంది ఆమె. అన్నా సరే అపరహ శైల ఇవ, ఇంకొక పర్వతము ఉవ్వలే. అపరహ అంటే ఇంకొక శైలహ ఇవ, ఇంకొక పర్వతము వలె స్థిత, అలాగే నిల్చొని ఉన్నాడు. కదలిక మెదలిక లేక, చలనము లేకుండా అలానే, అదంత భయపెడుతున్నా సరే ఆ రాక్షసి ఎంత భయపెడుతున్నా, నిన్ను చంపివేస్తాను, నువ్వు నువ్వు లోపలికి వెళ్ళలేవు, ఇన్ని మాటలు అది మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన ఏమీ భయపడకుండా, ఆ వికృతాకారాన్ని చూసినా కూడా ఏమీ భయపడకుండా, ఒక పర్వతంలాగా, ఒక కొండలాగా కదలకుండా మెదలకుండా అలా స్థిరంగా నించుని ఉన్నాడు. అలా స్థిరంగా నించున్నాడు. స తాం స్త్రీ రూప వికృతాం దృష్ట్వా వానర పుంగవః అవ అవభాషే అథ మేధావి సత్వవాన్ ప్లవగర్షభః. ఆ తర్వాత ఇప్పుడు ఆ యత్నవాన్ ముందర ఆలోచించుకున్నాడు కదా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ముందుకు ఎలా సాగాలి అనే విషయాన్ని మనసులో నిర్ణయించుకొని, ఇది లంకా పాలిత, ఈ లంకా పాలితని నిరాకరించి లోపలికి వెళ్ళడానికి సాధ్యము కాదు. ఆ పాలికని ఆ ఏమైనా చెయ్యాలి, లేదా ఆ పాలిక పర్మిషన్ ఇవ్వాలి, ఏదో ఒకటి జరగాలి. అవి ఆలోచిస్తూ ఉన్నాడు ఏం చేయాలి. సహ తాం స్త్రీరూప వికృతాం దృష్ట్వా వానర పుంగవ ఆ హరిశ్రేష్ఠుడు, ఆ హరిశ్రేష్ఠుడైనటువంటి వానర పుంగవుడైనటువంటి ఆ వానరులలో శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు, ఆమెను స్త్రీ రూప వికృతాం, స్త్రీ రూపంలో ఉన్నటువంటి వికృతమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆమెను దృష్ట్వా చూసి, మేధావి మేధావి అయినటువంటి వానర పుంగవుడు, సత్వవాన్ సత్వము బలము కలిగినటువంటి వాడు, ప్లవగర్షభ ఎగిరే వాటిలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆ హనుమంతుడు. అథ అవభాషే, అప్పుడు ఆ వికృత రూపంలో ఉన్నటువంటి ఆ స్త్రీని చూసి ఈ విధంగా
అవభాషే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆమె స్త్రీ రూపంలో ఉంది గదా! ఆమె వేరే రూపంలో ఉంటే అంతకు ముందే యుద్ధం చేసేసి ఆమెతోటి వెళ్ళిపోయేవాడు లోపలికి. కానీ ఇక్కడ స్త్రీ అవడం చేత ఆయన ఆహ్, ఆమెని సంహరించి లోపలికి వెళ్ళలేకుండా ఉన్నాడు. ఎందుచేత అంటే ఆమె స్త్రీ రూపంలో ఉన్నది. వికృతంగా ఉంది. వికార రూపంలో ఉంది. కానీ అయినా స్త్రీగా ఉంది కాబట్టి ఆయన ఆమెతోటి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఇలా చెప్తూ ఉన్నాడు. ఏమనంటే ద్రక్ష్యామి నగరిం అసలు విషయం చెప్పటంలే. ఆమె ఆమె అడిగిందేంటి? యథార్థం అడిగింది. నిజమైన సత్యాన్ని చెప్పమని అడిగింది. కానీ ఈయన సత్యాన్ని చెప్పటం లేదు. చెప్పకుండా ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణాం ఇత్యర్థం ఇహ సంప్రాప్తః పరం కౌతూహలం హి మే. అమ్మా, ఇక్కడికి నేను ఎందుకని వచ్చాను అనంటే ద్రక్ష్యామి చూచా చూడాలి అనేటటువంటి కోరికతోటి ద్రక్ష్యామి ద్రష్టం ఇచ్చ చూడవలననేటువంటి కోరిక దేన్ని నగరీం లంకాం ఈ లంకా నగరాన్ని అట్ట ప్రాకార తోరణం పెద్ద పెద్ద భవంతులు ప్రాకారములు తోరణాలు ఇలాంటివన్నీ ఉన్నటువంటి పెద్ద పెద్ద రాజభవనాలు వాటికి ప్రాకారాలు తర్వాత తోరణాలతోటి కూడి ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని ద్రక్ష్యామి చూచెదనుగాక ఇది అత్యర్థం అత్యర్థం చాలా మిక్కిలిగా ఆ, అధికమైనటువంటి కోరిక తోటి ఇహ సంప్రాప్త నేను ఇక్కడికి సంప్రాప్త వచ్చాను. పరం కౌతూహలం హిమే ఎందుచేతనంటే మే పరం కౌతూహలం నాకు అత్యధికమైనటువంటి కుతూహలము ఉన్నది. కుతూహలస్య భావం కౌతూహలం. కౌతూహలము అధికంగా ఉంది. కుతూహలము అధికంగా ఉంది నాకు. ఈ లంకా నగరాన్ని ఇటువంటి లంకా నగరాన్ని ప్రాకారాలతోటి తోరణాలతోటి ఆశ్చర్యపడుతూ వస్తూ ఉన్నాడు కదా. ఆ ఆశ్చర్యపడుతూ ఉన్నటువంటి అది ఆ రకరకాలైనటువంటి భవంతులు పెద్ద పెద్ద రాజభవనాలు అట్టలతోటి పెద్ద ఏడంతస్తుల మేడలతోటి ప్రాకారాలతోటి తోరణాలతోటి అంటే ముఖద్వారాలకు అన్నిటికీ వేలాడుతూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి తోరణాలతోటి అలా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని ద్రక్ష్యామి చూడాలి అనేటటువంటి కోరికతోటి నేను ఇక్కడికి అధికమైనటువంటి కోరిక అత్యర్థం అధికమైనటువంటి కోరికతోటి నేను ఇక్కడికి సంప్రాప్త వచ్చాను. ఎంత చాలా కుతూహలంగా ఉందమ్మా నాకు ఈ నగరాన్ని చూడాలి అని అలా అమ్మాయితోటి మాట్లాడుతున్నాడు. క- ఇదేంటి కారం పడలేదు ఇక్కడ. వనాన్యుపవనాన్ని ఇది నా వనాన్యుపవనానీహ లంకయా ఆ, కాననాని చ సర్వతః గృహముఖ్యాని ద్రష్టుం ఆగమనం హి మే. ఇంకా చెప్తున్నాడు కారణం ఎందుకు వచ్చాడు అనేది. వనాని ఉపవనాని వనాలు రకరకాలైనటువంటి వనాలు ఉపవనాలు ఉద్యాన వనాలు ఇవన్నింటినీ కూడా ఇహ లంకాయం ఈ లంకలో కాననానిచ కాననములు వనాలు అడవులు ఉపవనాలు ఉద్యాన వనాలు అంటే తోటలు తోటలతోటి కాననాని పెద్ద పెద్ద అడవులతోటి ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని సర్వతః గృహముఖ్యాని అన్ని వైపులా కూడా ఉన్నటువంటి గృహముఖ్యాని పెద్ద పెద్ద ఆ, ముఖ్యమైనటువంటి గృహాలు ఇళ్ళు పెద్ద పెద్దగా ఉన్నటువంటి సామాన్యమైన గృహాలు కాదనమాట. పెద్ద పెద్ద ఆ ఇళ్ళు అట్లా బంజారా హిల్స్ జుబ్లీ హిల్స్ లో ఉండేటటువంటి ఇళ్ళ లాంటి ఈ ఇళ్ళు అవన్నీ కూడా ద్రష్టం ఆగమనం హి మే
ద్రష్టం అవన్నీ చూడాలనే కోరిక చేత మే ఆగమనం నేను ఇక్కడికి రావడము అయింది. ఇక్కడికి రావడం ఎందుకు వచ్చానంటే, ఏ కారణం చేత నేను ఇక్కడికి వచ్చాను అంటే, ఈ లంకా నగరంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వనాలు, ఉపవనాలు, కాననాలు ఇవన్నింటినీ చూడడానికి, వాటితో పాటుగా పెద్ద పెద్ద భవంతులు కూడా చూడాలని నేను ఇక్కడికి వచ్చాను త- అని ఇట్లా చెప్పాడు ఆ అమ్మాయికి. చెప్తే ఆ అమ్మాయి నిజమే అనుకుంది. తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. అయినా సరే నేను కేవలం ఈ నగరాన్ని చూడటానికి వచ్చాను అన్నా కూడా ఆమె ఆ ఒప్పుకోవటం లేదు. వీసా లేదు, పర్మిషన్ లేదు. తస్య తత్వచనం తస్య అతని యొక్క తత్వచనం ఆ మాటల్ని, నేను ఇక్కడ ఏదో చూడడానికి వచ్చాను, చాలా కుతూహలంగా ఉంది, నాకు ఇదంత గొప్ప నగరాన్ని చూడటానికి వచ్చాను అని ఆయన తేలికగా చెప్పినటువంటి మాటలను శృత్వా విని సా లంకా సా కామరూపిణి, ఆ కామరూపిణి అయినటువంటి లంక పూయయేవ మళ్ళీ తిరిగి పునః వాక్యం పరుషాక్షరం వాక్యం భవాషే. పునః మళ్ళీ తిరిగి పరుషాక్షరం వాక్యమేవ, కఠినమైనటువంటి మాటలే. అతనంత ప్రా- చాలా సౌమ్యంగా ప్రాధేయపడుతున్నట్టుగా అడుగుతున్నాడు. నేను ఇక్కడ నగరాన్ని చూడటానికి వచ్చాను, చాలా కుతూహలంగా ఉంది నాకు ఇంత గొప్ప నగరాన్ని ఆ, చూడడానికి. ఇందులో ఉన్నటువంటి రకరకాల వనాలు, ఉపవనాలు చూద్దామని నాకు ఆశగా ఉంది, కోరికగా ఉంది, పెద్ద పెద్ద భవంతులు చూడాలని ఉన్నది. ఇంకా ఇదంతా పెద్ద భవంతులు, ప్రాకారాలు, తోరణాలు ఉన్న ఈ నగరాన్ని చూడాలని నేను ఎంతో కుతూహలంతో వచ్చాను అని అంత సౌమ్యంగా నెమ్మదిగా ఆయన ప్లీజింగ్ గా అడుగుతున్నాడు. అడుగుతున్నా కానీ సరే ఆమె పరుషాక్షరం వాక్యం భవాషే. మళ్ళీ ఆమె తిరిగి పరుషాక్షరమైనటువంటి మాటలే, అతి కఠోరమైనటువంటి మాటలనే వాక్యం భవాషే, వాక్యాలనే చెబుతూ ఉంది. మళ్ళీ అదే మాట, మాం అనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వరస్య పాలితాం న శక్యం అద్య తే ద్రష్టుం పురీయం వానరాధమా. మాం అనిర్జిత్య, ఓ దుర్బుద్ధే, ఓ దుర్బుద్ధి గలవాడా, అంటే నమ్మలేదు ఆవిడ. ఆ లంక లంకిణి లంకిణి ఆ హనుమంతుడు చెప్పినటువంటి మాటలని వినలేదు. వినలేదు, నమ్మలేదు. మాటల మీద విశ్వాసం లేక దుర్బుద్ధే అంటమే సంబోధించటమే దుర్బుద్ధే, దుష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడా. ఓ దుర్బుద్ధే, ఓ దుష్టమైన బుద్ధి గలవాడా, మాం అనిర్జిత్య, నన్ను అనిర్జిత్య, నన్ను జయించకుండా, రాక్షసేశ్వర పాలితాం, రాక్షసేశ్వరుని చేత పాలితాం, పాలింపబడినటువంటి పురి ఇయం పురి ఇయం ఇయం పురి, ఈ లంకను నశక్యం తే ద్రష్టం, తే నీ చేత ద్రష్టం నశక్యం, చూడడానికి సాధ్యం కాదు. ఓ వానరాధమా, ఓ వానరాధముడా, నువ్వు అనుకుంటున్నావు చూడాలి అని, కానీ అది నీ వల్ల ఎప్పటికీ కాదు. నువ్వు దుర్బుద్ధివి, దుర్బుద్ధి గలవాడివి, వానరులలో అధముడివి నువ్వు. అటువంటి నీ చేత ఈ పురి ఇయం పురి, ఈ నగరము, ఈ లంకా నగరము రాక్షసేశ్వర పాలితాం, రాక్షసేశ్వరుడైనటువంటి రావణాసురుడు పరిపాలించేటటువంటి ఈ రాజ్యాన్ని అద్య ఇవాళ నేడు తే న శక్యం ద్రష్టం న శక్యం, చూడడానికి నీకు సాధ్యము కాదు. నువ్వు లోపలికి రాలేవు. ఏ ఎవ్వరు కూడా ఈ రావణుడి అనుజ్ఞ లేకుండా ఇక్కడికి లోపలికి రాలేరు. తతఃసః కపిశార్దూలః తాం ఉవాచ నిశాచరీం దృష్ట్వా పురీం ఇమాం భద్రే పునర్యాస్యే యథాగతం. మళ్ళీ పాపం ఆయన అడుగుతున్నాడు. తతః స కపిశార్దూలః, తతః దాని మాటలు విన్న, ఆ లంకిని మాటలు విన్నటువంటి కపిశార్దూలుడు నిశాచరీం ఉవాచ, ఆ నిశాచరితోటి మళ్ళీ ఇలా అన్నాడు. అమ్మా, ఈ దృష్ట్వా పురీం ఇమాం పురీం దృష్ట్వా, ఈ నగరాన్ని నేను చూసి, ఆ అందమైనటువంటి ఆ నగరాన్ని చూసి, భద్రే, ఓ భద్రురాల,
పునర్యాస్యే యథాగతం, పునః యథాగతం యాస్యే, ఎట్లా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. లంకా నగరాన్ని అంతా అలా నేను ఆ లంకానగర సౌందర్యాన్ని అంతా కూడా చూసి నేను ఎలా వచ్చానో అలానే మళ్ళీ వెళ్ళిపోతాను అన్నాడు. తత కృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. దానికి ఇంకా పిచ్చ కోపం వచ్చింది. ఈ చిన్న కోతి ఏంటి, కోతి పిల్ల ఏంటి, వద్దు పో, నువ్వు రాలేవు, నువ్వు చూడకూడదు, లేదు అన్నా కూడా ఇంకా ఇంకా మాటలు మాట్లాడుతున్నది ఏంటి అని దానికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చేసి తతః ఆ తర్వాత మహానాదం కృత్వా సా వై లంక, సా లంక, ఆ లంకిని మహానాదం కృత్వా, పెద్ద శబ్దము చేసి, పెద్ద ఒక ఘీంకారము చేసి, ఎటువంటి ఘీంకారం అంటే భయావహం, భయం గొల్పేటటువంటిది, భయం గొల్పేటటువంటి శబ్దము, నాదం ఒకటి, ఒక పెద్ద రంకె, ఒక పెద్ద ఘీంకారము చే కృత్వ చేసి తలేన, అరచేతి తోటి వానర శ్రేష్టం, ఆ వానర శ్రేష్ఠుని, ఆ హనుమంతుని తాడయామాస వేగిత, వేగిత వేగంగా, ఈ వేగంగా తాడయామాస కొట్టింది, ఈ చక్కడి కొట్టింది. అంటే ఆయన జిద్దు చేస్తున్నట్టు అనిపించింది అనమాట దానికి. ఆ ఏంటి ఈ పో, రాకూడదు, నువ్వు చూడకూడదు అంటే, ఆహా వచ్చి చూసిపోతాను, వచ్చి చూసిపోతాను, వద్దు నువ్వు చూడకూడదు అని చెప్పినా సరే మళ్ళీ నేను ఎట్లా వచ్చానో అట్లానే వెళ్ళిపోతాను, చూసేసి వెళ్ళిపోతాను అనేటప్పటికి ఆమెకి చాలా కోపం వచ్చి ఒక పెద్ద చప్పుడు చేసి పెద్ద హేంకారం చేసి అరచేయి పెట్టి లాగి ఒక్కడే కొట్టింది. వేగితా తాడయామాస, వేగంగా తాడయామాస కొట్టింది. ఆ చిన్న కోతి పిల్ల ఆకారంలో ఉన్నటువంటి ఆ హనుమంతుడిని ఒక్కటేసింది. తతః కపిశార్దూల లంకయా తాడిత వృషం, మరి ఈయన పాపం ఊరుకున్నాడా అట్లా దెబ్బతిని? తతః స కపిశార్దూల లంకయా తాడిత వృషం ననాదసు మహానాదం వీర్యవాన్ పవనాత్మజ. ఆమె మహానాదం చేస్తే ఈయన అంతకన్నా కూడా అంతకన్నా పెద్దదైనటువంటి నాదాన్ని చేశాడు. తతః స కపిశార్దూల లంకయా తాడిత వృషం, ఆ లంక చేత, లంకిణి చేత వృషం తాడిత, అలా గట్టిగా ఆ, కొట్ట ఆ, తాడిత కొట్టబడినటువంటి ఆ, వాడైనటువంటి ఆ వానర శ్రేష్ఠ, వానర ఆ శ్రేష్ఠుడు ఆ లంక చేత వృషం తాడిత, చాలా గట్టిగా కొట్టబడినటువంటి వాడై మహానాదం పవనాత్మజ వీర్యవాన్ మహానాదం ననాద. పవనాత్మజుడు అయినటువంటి ఆ వీర్యవంతుడైనటువంటి, వీర్యుడైనటువంటి, పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు మహానాదం ననాద, పెద్ద గొప్ప నాదాన్ని చేశాడు. చేసి తతః సంవర్తయామాస వామహస్త, ఆమెమో కుడి చేత్తో కొట్టిందో మరి ఎడం చేత్తో కొట్టిందో ఏదో ఒకటి మొత్తం కొట్టింది. ఈయన ఏమో ఎడం చేతితోటే ఇంకా. తతః సంవర్తయామాస వామహస్త, వామహస్తస్య సాంగుళి, వామహస్తస్య సాంగుళి ముష్టిన అభిజగాన ఏనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. తతః అటు తర్వాత ఆమె చేత అట్లా దెబ్బ తిన్న తరువాత పెద్ద నాదం చేసి, పెద్ద గట్టిగా ఒక భయంకరమైనటువంటి నాదం, ఆమె నాదానికన్నా మించినటువంటి నాదం, ఒక బిగ్గరగా పెద్ద గొంతుతోటి ఒక శబ్దము చేసి అతః సహను హనుమాన్, హనుమంతుడు క్రోధమూర్ఛిత, క్రోధమూర్ఛిత, క్రోధం, ఆ ఆమె ఏంటి, ఆ లంకిణి ఏంటి, ఇంత చిన్నగా కోతి పిల్లలాగా ఉన్నటువంటి నన్ను ఇలా కొట్టడం ఏంటి అని ఆయనకి ఇంకా అధికమైనటువంటి కోపం వచ్చింది. క్రోధమూర్ఛిత, క్రోధంతో మూర్ఛపోయినటువంటి వాడు, అంటే అంత కోపం కలిగిందనమాట. కోపం వచ్చినటువంటి వాడే వామహస్తస్య, వామహస్తస్య ఎడమ చేతి యొక్క అది అంగుళి ముష్టిన, అంగుళి ముష్టిన,
అంగుళి ఆ వేళ్ళనందటినీ సంవర్తయామాస. సంవర్తయామాస ఆ వేళ్ళన్నిటి ఎడంచేతి వేళ్ళన్నిటిని ఇట్లా ఒక మూటలాగా చేసేసాడు. సంవర్తయామాస అన్ని వేళ్ళని మడిచివేసి ఆ ముష్టిన ఆ ముష్టి చేత ఆ పిడికిలి తోటి ఆ ఎడం చేతి యొక్క పిడికిలి చోటి వేళ్ళన్నిటినీ కూడా దగ్గరగా చేసి సంవర్తయామాస ఆ వేళ్ళన్నింటినీ కూడా దగ్గరగా చేసి ఆ ముష్టిన ఆ పిడికిలి చేత ఏనాం ఆమెను ఆ లంకిణిని అభిజగాన ఒక్కడి కొట్టాడు. ఆమెమో అరిచేత్తోటి ఒకటేస్తే ఒక సామెత ఏదో ఉంటుంది కదా. అరే తమలపాకుతో నువ్వొకటంటే తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో ఓకే. నేను రెండంట అని ఒక సామెత, పాతకాలం సామెత. తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండంట. అలా ఈయన ఆమె అరిచేత్తోటి ఒక దెబ్బ కొడితే ఈయన పిడికిలి బిగించి వేళ్ళన్ని బిగించి పిడికిలి బిగించి ఆ పిడికిలి తోటి ముష్టిఘాతాన్ని ఒక గట్టి దెబ్బని ఒక పంచిని ఆమెకి అభిజగాన ఏనాం అభిజగాన ఆమెను ఒక గుద్దు గుద్దాడు. స్త్రీ చ ఇది మన్యమానేన నాతిక్రోధః స్వయం కృతః సా తు తేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి. ఈయన పాపము ఆ ఈ ఈ స్త్రీ చ ఇది ఈమె ఆడామె అని స్త్రీ అని ఆయనకి ఎంత కోపం వచ్చిందో ఆయన ఒక ముష్టిఘాతాన్ని అయితే ఇచ్చాడు గాని ఆయన ఈ ఆయనకి ఎంత శక్తి అయితే ఉందో అంత శక్తితో కూడినటువంటి దెబ్బను ఇవ్వలేదు ఆయన. ఎందుచేత అంటే స్త్రీ చ ఇది ఈమె స్త్రీ కదా అని మన్యమానేన అని ఆలోచించి నా అతిక్రోధ స్వయం కృత నా అతిక్రోధ చాలా అధికమైనటువంటి క్రోధాన్ని ఎక్కువ కోపాన్ని స్వయం కృత స్వయం నా కృత తనంత తానుగా చేయలేదు ఆయన. ఆమె మీద అంత ఎక్కువ కోపాన్ని ప్రదర్శించలేదు. ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆమె అరచేతితోటి చెంప చెళ్ళు అనిపిస్తే ఆయనకి చాలా కోపం వచ్చింది. కానీ అయినప్పటికీ కూడా ఆయన కోపాన్ని అంతటినీ కూడా ఎంత కోపం వచ్చిందో అంత కోపాన్ని ప్రదర్శించలేదు. నా అతిక్రోధ స్వయం నా కృత అతిక్రోధ నా కృత ఆ ఎంత కోపం వచ్చిందో అంత కోపాన్ని చూపించలేదు. ఒక చిన్న దెబ్బ మాత్రము ముష్టిఘాతం మాత్రము ఒక్కటిచ్చి ఆడ ఆడది కదా అని ఆలోచించుకొని ఆ కోపాన్ని కొంచెం అంచుకొని అంత కోపానికి తగినంతటువంటి దెబ్బని ఆమెకి ఇవ్వలేదు. అయినా సరే సాతు తేన ప్రహారేణ అయినా ఆ దెబ్బకే ఆ తేన ప్రహారేణ ఆ చిన్న దెబ్బకే విహ్వలాంగి నిశాచరి ఆ నిశాచరి విహ్వలాంగి ఆ తన శరీరం అంతా కూడా వ్యాకుల పాటు పొంది అది ఆ ఒక గుద్దు ఆయన గుద్దేటప్పటికీ దాని శరీరం అంతా కూడా ఉడిగిపోయినట్లు అయిపోయి విహ్వలమైపోయి ఆమె శరీరం అంతా నీరసించి పోయి వ్యాకులత్వాన్ని పొందినది అయ్యి పపాత సహసా భూమౌ వికృతానన దర్శన తతస్థ హనుమాన్ ప్రాజ్ఞ తాం దృష్ట్వా వినిపాతితాం. పపాత సహసా భూమౌ వెంటనే సహస భూమౌ పపాత భూమి పైన పడిపోయింది. వికృతానన దర్శన వికృతమైనటువంటి వికృతమైనటువంటి ముఖంతో తేలిపోయినటువంటి కళ్ళతోటి ఆమె ఆ విఫలమైనటువంటి అంగాలతోటి వ్యాకులమైనటువంటి అంగాలతోటి అన్ని అంగాలన్నీ చెదిరిపోయి ఆ దెబ్బకు ఒక్కసారి హడలిపోయి ఆమె మొహం దెబ్బ పాటికి ఆమె ముఖం ఇంకా వికృతంగా అయిపోయింది. ఆ వికారమైనటువంటి ముఖము కళ్ళు తోటి ఆమె భూమి పైన అలా పడిపోయింది. తతహాతు హనుమాన్ ప్రాజ్ఞ హనుమాన్ ప్రాజ్ఞవంతుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి మేధావి అయినటువంటి హనుమంతుడు తత తాం దృష్ట్వా ఆమెను చూసి
చూశాడు. వినిపాతితాం, అట్లా నేల మీద పడిపోయినటువంటి, ఆ క్రింద పడిపోయి నేల మీద భూమిపైన పడిపోయి ఉన్నటువంటి ఆమెని చూసి కృపాం చకార తేజస్వి మన్యమాన స్త్రియాం తాం. కృపాం చకార తేజస్వి, ఆ తేజస్వి అయినటువంటి హనుమంతుడు ఆ, స్త్రియాం ఆ, ఆ, కృపాం చకార, ఆమెను చూసి కృప, ఆ, దయ, జాలి చూశాడు. అయ్యో స్త్రీ, స్త్రీయాం తాం, అయ్యో స్త్రీని, ఈ అమ్మాయి స్త్రీయాం తాం, స్త్రీ అయినటువంటి ఈమెను నేను కొట్టానే అనుకొని కొంచెం అలా కృపాం చకార, ఆయనకు కొంచెం జాలి కలిగింది. అయ్యో ఎందుకు ఈ అమ్మాయిని, ఆ స్త్రీని నేను కొట్టానే అని. తతః వైభృషం సంవిఘ్న లంక సా గద్గదాక్షరం, ఆమె నేలపైన పడి ఉంది. ఆమె నేలపైన పడిపోయి ఆ దెబ్బకి, ఒక్క దెబ్బకే విహ్వలురాలైపోయి మొత్తము శరీర జవసత్వాలన్నీ ఉడిగిపోయి అలా నేల మీద వికృతమైనటువంటి రూపంతో అలా నేల మీద కింద పడిపోయింది. ఆ కింద పడిపోయినటువంటి ఆమెను చూసి పాపం ఈయన జాలి పడుతున్నాడు, అయ్యో స్త్రీని నేను ఇలా కొట్టానే అని. ఈయన ఇలా జాలి పడుతూ ఉండగానే ఆమె, ఆ కింద పడిపోయినటువంటి సా లంక తతః వైభృషం సంవిఘ్న, అత్యధికంగా భయపడిపోయినది అయి. ఈ గద్గదాక్షరం, ఆ మాటలు మాట్లాడుతోంది గద్గదాక్షరం, ఆ భయంతో వణికిపోతూ గద్గదమైనటువంటి మాటలు సగం సగం మింగుతూ పలుకుతూ, మింగుతూ పలుకుతూ అట్లా ఆమె ఆ, ఆ, మాట్లాడుతూ ఉవాచ గర్వితం వాక్యం హనుమంతం ప్లవకమం. గద్గదాక్షరం ఉవాచ, ఆ గద్గదంతో, గద్గదములైనటువంటి స్వరంతో, ఎందుకంటే భయపడుతోంది. వైభృషం సంవిఘ్న, సంవిఘ్న భయపడుతోంది. వైభృషం చాలా అధికంగా, అంటే అంత పాటు అంత దెబ్బ కొట్టాడు. ఆ అంత దెబ్బ కొట్టితే ఆ దెబ్బకి అదిరిపోయి భయపడిపోయి, ఆ ఇంకా ఎంత కొడతాడో అనుకోని భయంతో, దిగులుతోటి ఆమె ఆ వణికిపోతూ ఆ గద్గదమైనటువంటి స్వరంతో ఇలా మాట్లాడుతోంది. గర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం. హనుమంతం ప్లవంగమం, ఆ హనుమంతుడైనటువంటి ఆ ప్లవంగమం, ప్లవంగుడైనటువంటి ఎగిరేటటువంటి ఆ హనుమంతుడితోటి గర్వితం వాక్యం ఉవాచ, ఇట్లా ఈ గర్వితం గర్వితం ఉవాచ, ఉవాచ ఆగర్వితం, ఆగర్వితం అని ఉండాలి, ఉవాచ దీర్ఘం ఉండాలి. ఉవాచ ఆగర్వితం వాక్యం, ఇప్పటిదాకా గర్వంతో మాట్లాడింది కదా ఆమె, నేను ఇంత రావణాసురుడి చేత ఆజ్ఞలకి లోబడి ఉన్నాను, మొత్తము లంక అంతా కూడా నా చేతే రక్షింపబడుతూ ఉన్నది అని. ఆ గర్వమంతా కూడా అగర్వితమైపోయి, ఆ గర్వమంతా పోయినది అయ్యి, ఎటువంటి దర్పము లేనటువంటిది అయ్యి, ఎటువంటి దర్పము అహంకారము ఆ ఆ, ఆ, లేనటువంటిది అయ్యి, గర్వ పొగరు, ఎటువంటి పొగరు లేనటువంటిదై ఇదం వాక్యం వాచ గద్గదంతోటి ఏమన్నది అంటే, ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ సమయే సౌమ్య తిష్టంతం సత్వవంతః మహాబలాః అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా. ఓ ప్రసీద సుమహాబాహో, అంతకు ముందు ఏమన్నది వనాలయ అంది, ఇంకోసారి ఏమంది వానరాధమా అంది, ఇంకోసారి ఏమంది దుర్బుద్ధే అంది. ఇలా రకరకాలుగా అతన్ని సంబోధించింది. సంబోధించినది ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైతుంది, ఒక్క దెబ్బ అతనితోటి, ఒక్క పిడికిలి పాటు అతనితోటి తినగానే వెంటనే సుమహాబాహో, ఆయన చేతిలో ఎంత బలం ఉందో అప్పుడు ఆమెకి అర్థమైంది. అర్థమయ్యి సుమహాబాహో, ఓ మహాబాహో, మహాబాహో అంటేనే గొప్ప బాహువులు కలవాడా అని. సుమహాబాహో అంటే ఇంకా అధికమైనటువంటి, చాలా గొప్పదైనటువంటి బాహువుల, బాహువులు కలవాడ. బాహువులు అంటే బాహువుల యందు శక్తి, సామర్థ్యము, పరాక్రమము, విక్రమము కలిగిన వాడ. ఓ హరిసత్తమా, ఓ వానరులలో శ్రేష్ఠుడా, త్రాయస్వ నన్ను రక్షించు.
ఇప్పుడు కాళబేరానికి వచ్చింది. వచ్చి త్రాయస్వ, నన్ను రక్షించు, ప్రసీద, నన్ను కరుణించు, నీ కోపాన్ని తగ్గించుకో, నీ కోపాన్ని తగ్గించుకొని నన్ను అనుగ్రహించు, ప్రసీద, నన్ను అనుగ్రహించు, నన్ను అనుగ్రహించి నన్ను ఆ, త్రాయస్వ, రక్షించు. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంత మహాబల. ఇప్పుడు గుర్తు చేస్తోంది ఇంకా. మహాబలులైనటువంటి వాళ్ళు, సత్వవంతులైనటువంటి వాళ్ళు, సత్వము, తేజస్సు, బలము, శౌర్యము, పరాక్రమము ఇలాంటివన్నీ కలిగినటువంటి వాళ్ళు. స- సౌమ్య, ఓ సౌమ్యుడా. ఇప్పుడు సౌమ్యుడా అని పిలుస్తోంది. సమయే తిష్టంతం, తిష్టంతి, సమయే, సమయాలు, నియమం, నియమాల మీద నిలబడి ఉంటారు. స్త్రీలని ఏ, స్త్రీలని హింసించరాదు, స్త్రీలని చంపకూడదు, స్త్రీలని వధింపరాదు అన్నటువంటి ఒక నియమం ఏదైతే ఉంటుందో ఆ నియమం మీదనే వాళ్ళు నిలబడి ఉంటారు. నియమ ఉల్లంఘనము చెయ్యరు. ఎవరు? మహాబలులైనటువంటి వాళ్ళు, మహాసత్వవంతులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు, మహాబలవంతులైనటువంటి వీర్యవంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళు నియమాలని అతిక్రమించరు. ఆ సమయే, సమయే అంటే సమయము కాదు, సమయే అంటే నియమం. నియమాలను ఆ, నియమముల పైననే తిష్టంతి, ఉంటారు, నిలబడి ఆ, ఉంటారు. నియమాలని అతిక్రమించరు, నియమాలని దాటరు, అతిక్రమించరు. ఆ స్త్రీలని చంపకూడదు అన్న మాట ఏదైతే ఉంటుందో దానిపైననే వాళ్ళు స్థిరంగా ఉంటారు తప్ప స్త్రీలను చంపవచ్చు కదా అని చంపరు, అలా నియమాలను దాటరు కదా. నన్ను ఆ ఆ నువ్వు కూడా అటువంటి మహాబలుడివి కాబట్టి నన్ను రక్షించు. అహం తు నగరీ లంకాం స్వయమేవ ప్లవంగమా. అహం తు నగరీ లంక, నేను ఈ లంకా నగరం యొక్క పలిక పాలిక రక్షకు రాలను. స్వయమేవ ప్లవంగమా. నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబల. ఈ నిర్జితాహం త్వయా వీర, ఈ మహాబలుడా, ఓ నేను లంకా నగరి, లంకా నగరి యొక్క రక్షకురాలనైనటువంటి లంకిణినైనటువంటి నేను, నన్ను, అహం, అహం నన్ను, మా నిర్జిత, త్వయా నిర్జిత, నేను త్వయా నీ చేత నిర్జిత, నిర్జింప బడ్డాను. వీర విక్రమేణ మహాబల, ఓ నీ విక్రమం చేత, ఓ మహాబలుడా, నీ యొక్కటువంటి శక్తి చేత, నీ యొక్కటువంటి సామర్థ్యము చేత స్వయంగా నేను నీ లంకను రక్షించేటటువంటి నేను, లంకిణినైనటువంటి నేను, త్వయా నిర్జిత, నీ చేత నేను జయింపబడ్డాను. ఇదం ఇదంతు తథ్యం శృణువై బ్రువంత్యా హరీశ్వర. ఇప్పుడు అమ్మాయి ఒక రహస్యము చెప్పబోతూ ఉన్నదన్నమాట. ఇదంతు తథ్యం శృణు వై బ్రువంత్య హరీశ్వర. స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ. యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాత్ వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం. సహి మే సమయః సౌమ్య ప్రాప్తః అద్య తత్తవ దర్శనాత్ అని చెప్పింది. ఇప్పుడు ఒక రహస్యం చెప్పింది ఆ అమ్మాయి. ఏమని? ఇదంతు తథ్యం శృణ్వై. ఇదం, ఈ యొక్కటువంటి తథ్యం, తథ్యాన్ని, సత్యమైనటువంటి ఆ విషయాన్ని, శృణువై, శృణువై, విను, విను. నేను ఒక విషయం చెప్తాను. ఆ విషయము బ్రువంత్య, నేను చెప్తూ ఉన్నటువంటి మాటలను, ఓ హరీశ్వర, హరీశ్వరుడా, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక తథ్యం, ఒక సత్యమైనటువంటి మాటను, అంటే ఈ వరకు నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆ విషయం, ఏదైతే యథార్థమైనటువంటి విషయం ఉందో ఆ విషయం నేను బ్రువంత్య చెప్పబోతున్నది శృణువై, విను. నీకు హరీశ్వర విను. ఏమని చెప్తోంది ఆ సత్యమైనటువంటి విషయం అని అంటే, పూర్వము ఒకప్పుడు స్వయంభువ, స్వయంభువు చేత, బ్రహ్మదేవుని చేత వరదానం దత్తం యథా మమ. యథా ఒకప్పుడు మమ నాకు వరదానం దత్తం, ఒక వరదానము
పడింది, ఒక వరము ఇవ్వ ఇవ్వబడింది. పూర్వకాలం ఎప్పుడు చాలా కాలం క్రితము ఒక ఒకానొక సమయంలో నాకు స్వయంభువుడు బ్రహ్మదేవుడు ఒక వరాన్ని నాకు ఇచ్చున్నాడు. ఏమి వరము అంటే, యదా ఎప్పుడైతే త్వాం వానరః కశ్చిత్ వానరః త్వాం నిన్ను కశ్చిత్ వానరః ఎవరైనా ఒక వానరుడు, ఒక కోతి విక్రమాత్ వశమానయేత్. విక్రమాత్ అతడు తన విక్రమము చేత, తన శౌర్య ప్రతాపముల చేత, పరాక్రమము చేత వశం ఆనయేత్, నిన్ను వశం చేసుకుంటాడు. ఎవరైతే నిన్ను తన విక్రమము చేత, తన పరాక్రమము చేత నిన్ను వశం చేసుకుంటాడు, నిన్ను లోబరుచుకుంటాడు, నిన్ను జయించగలుస్తాడు, తదా అప్పుడే త్వయా విజ్ఞేయం, నీ చేత తెలుసుకొనబడవలసినటువంటి విషయం ఏంటంటే, రక్షసాం భయం ఆగతం. రాక్షసులకు ఇక భయం ఆగతం. భయం అనేది వచ్చేసింది, భయం అనేది ప్రాప్తించేసింది. ఎప్పుడైతే అప్పటిదాకా భయమేమీ లేదు, ఎవ్వరు జయించడానికి శక్యం కాకుండా ఉన్నది లంకా నగరం, నువ్వు దాన్ని రక్షిస్తూ ఉన్నావు, ఎవ్వరు నిన్ను దాటి లోపలికి రాగలిచినటువంటి సాహసము ఎవరు కూడా చేయలేరు. కానీ ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నిన్ను వశపరుచుకుంటాడు, నిన్ను లోబరుచుకుంటాడు, నిన్ను ఆ అణిచి వేయగలడు, వశమానే నిన్ను అణిచివేస్తాడు, అప్పుడే ఈ రాక్షసులందరికీ కూడా భయం అనేది, నిన్ను వాడు ఆ వానరుడు జయించడంతో ఈ రాక్షసులందరికీ కూడా భయము ప్రాప్తించింది అని విజ్ఞేయం, తెలుసుకో అని ఇది బ్రహ్మదేవుడు చెప్పాడు ఆమెకి. సహి మే హి, ఎందువల్లంటే సహి మే సమయ సౌమ్య, ఓ సౌమ్యుడా, సహి సౌమ్య, ఆ ఆ సమయమే, ఆ నియమమే అద్య ప్రాప్త, అద్య ఇవాళ, నేడు, ప్రాప్త ఇవాళ వచ్చింది, తవ దర్శనాత్ నీ యొక్కటువంటి దర్శనం చేత. ఆ బ్రహ్మదేవుడు ఏదైతే చెప్పాడో, వానరుడు నిన్ను నిర్జించినట్లయితే ఈ రాక్షసులందరికీ కూడా భయం అనేది ప్రాప్తిస్తుంది అని ఏదైతే చెప్పాడో, ఈ రాక్షసుల అంతము మొదలవుతుందని చెప్పాడో, ఆ సమయము వచ్చినట్టుగానే ఉన్నది. నువ్వు నీ రాక వల్ల, నీ దర్శనం వల్ల ఆ సమయము, ఆ నియమము ఏదైతే దేవుని చేత ఆ నియమింపబడినటువంటి నియమం అయితే ఉందో అది ప్రాప్తించినట్టుగానే నాకు తెలుస్తున్నది అని. స్వయంభూ విహిత సత్య న తస్యాస్తి వ్యతిక్రమ, సీతా నిమిత్తం రాజ్ఞః తు రావణస్య దురాత్మనః రక్షసాంశ్చైవ సర్వేషాం వినాశః సముపాగతః తత్ ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణ పాలితాం. స్వయంభూ విహిత, స్వయంభూ బ్రహ్మదేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో, ఆ బ్రహ్మదేవుడి చేత ఏది విధింపబడినదో, నియమం ఏదైతే ఉందో, బ్రహ్మ రాసిన రాతను ఎవరు మార్చడానికి వీలు లేదు. ఆ బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతనే ఇది. ఇప్పుడు ఈ రావణాసురుడికి కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరదానమే, రావణాసురుడికి కూడా. ఆ బ్రహ్మదేవుడు విధి లిఖించినది ఏదైతే ఉందో అది సత్య, అది సత్యమే, అది యథార్థమైనటువంటి విషయమే. న తస్యాస్తి వ్యతిక్రమ, తస్య దానికి, ఆ బ్రహ్మ రాసినటువంటి విధికి, ఆ బ్రహ్మ రాసినటువంటి నియమానికి, ఆ బ్రహ్మ రాసినటువంటి రాతకు వ్యతిక్రమ నాస్తి. వ్యతిక్రమం అంటే వ్యతిరేకత, అది వేరేగా అవటము అనేది నాస్తి, జరగదు. ఆ దానికి బ్రహ్మ రాసినటువంటి రాతకు తిరుగు అనేది లేదు, వ్యతిక్రమము, అది రివర్స్ అవడం అనేది లేదు, అది జరిగి తీరవలసిందే. ఆ బ్రహ్మ ఏదైతే అన్నాడో, నిన్ను గనక ఎవరైనా వానరుడు నిర్జిస్తే రాక్షసులకి భయం ప్రాప్తిస్తుంది అని ఆయన ఏదైతే చెప్పాడో అది సత్యంగానే జరుగుతుంది, దానికి తిరుగు లేదు. బ్రహ్మ చెప్పినదే మాట కూడా
బ్రహ్మ రచించినటువంటి విధి రాత ఏదైతే ఉందో, బ్రహ్మ విహిత, బ్రహ్మ విధించినది ఏదైతే ఉందో అది సత్యమే అవుతుంది తప్ప, అది నిజమే అవుతుంది తప్ప, యథార్థమే అవుతుంది తప్ప, తస్య దానికి ఆ రాతకు ఆ విధికి వ్యతిక్రమం అనేది లేనే లేదు. దానికి తిరుగు అనేదే లేదు. అది వెనక్కి తిరగడం అనేది లేదు. అది అలానే జరుగుతుంది. సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః. సీతా నిమిత్తం, సీత కారణంగా, రాజ్ఞ రావణస్య దురాత్మనః దురాత్ముడైనటువంటి ఆ రావణుడు రాజ్ఞ రావణ మహారాజు, మహారాజు చేత రాక్ష మహారాజు వలన రాక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగత. ఈ రాక్షసుడు, ఈ దురాత్ముడైనటువంటి రావణాసురుడు అనేటటువంటి ఈ రాక్షస రాజు వల్ల సీతా నిమిత్తం, సీత కారణంగా రాక్షసాం చైవ సర్వేషాం, సర్వేషాం రాక్షసం, ఒక్క రావణాసురుడు చేసినటువంటి పనికి సర్వేషాం రాక్షసాం, అందరు రాక్షసులకు వినాశము సముపాగత వచ్చింది. వీడు చేసినటువంటి తప్పు, రావణాసురుడు చేసినటువంటి తప్పు, దురాత్ముడైనటువంటి ఆ రావణాసురుడు చేసినటువంటి ఆ సీత మూలాన, సీత కారణంగా, సీత నిమిత్తంగా, ఈ రావణాసురుడు సీత మీద ఉన్నటువంటి వ్యామోహంతో రావణాసురుడు చేసినటువంటి ఆ ఒక తప్పిదం వల్ల రాక్షసులందరికీ కూడా వినాశ సముపాగత, వినాశము వినాశము వచ్చేసింది. వాళ్ళకందరికీ వినాశం కూడా సంప్రాప్తించింది. వాళ్ళ పాపం వాళ్ళేమి ఏ పాపం ఎరగరు, కానీ వాళ్ళందరికీ కూడా రావణాసురుడి పాలనలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వినాశమే ప్రాప్తిస్తున్నది. తత్ ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణ పాలితం. ఓ హరిశ్రేష్ఠ, తత్ పురీం ప్రవిశ్య రావణ పాలితాం పురీం ప్రవిశ్య, రావణుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి ఈ పురిలోకి, లంకా నగరంలోనికి ప్రవేశించి విధస్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి. నువ్వు ఇక్కడ ఏమి అయితే చేయదలుచుకున్నావో అవన్నింటినీ కూడా నువ్వు విధస్వ చేసుకో. ఇక్కడ లంకా నగరంలోనికి రావణ పాలితాం పురీం ఇక్కడ ప్రవేశించి యాని ఇహ వాంఛసి, యాని ఏవి అయితే కార్యాలు ఇక్కడ వాంఛసి నువ్వు చేయాలని కోరుకుంటున్నావో సర్వం విధస్వ, సర్వం అన్నింటినీ కూడా విధస్వ చేసుకో, అన్నింటినీ చేసుకో. ఆ సీతాదేవిని వెతకాలి అని అనుకుంటున్నావు, ఆ సీతాదేవిని వెతుక్కో. మిగతా ఇంకా కూడా నువ్వేమన్నా చేయాలనుకుంటున్నావో, ఏ పనులన్నీ చేయాలనుకుంటున్నావో ఆ చేయదలుచుకున్నటువంటి పనులన్నింటినీ కూడా నిర్విఘ్నంగా, నిరాటంకంగా నువ్వు వాటిని చేసుకో అన్నాడు. ప్రవిశ్య శాపోపహతం హరీష శుభాం పురీం రాక్షస ముఖ్య పాలితాం యదృచ్ఛయ త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథాసుఖం. ఓ హరీశ్వర, హరీశ్వర, ప్రవేశించు ఈ శుభాంపురి, ఈ శుభప్రదమైనటువంటి ఈ లంకా నగరంలోనికి ప్రవేశించి శాపం చేత ఉపహతం దెబ్బతిన్నటువంటి, శాపము చేత కొట్టబడినటువంటి ఈ లంకా నగరంలోనికి ప్రవేశించి రాక్షస ముఖ్యుడైనటువంటి ఆ రావణుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి ఈ శుభకరమైనటువంటి నగరము, ఆ రావణాసురుని యొక్క సీతా నిమిత్తంగా రావణుడు చేసినటువంటి తప్పిదం వల్ల, ఆ శాపం వల్ల
ఉపహతమైనటువంటి, కొట్టబడినటువంటి, నాశనానికి సిద్ధమైనటువంటి ఈ లంక, శుభకరమైనటువంటి అందమైనటువంటి లంక నగరంలోనికి ప్రవేశించి యదృచ్ఛయ యదృచ్ఛయ నీ కోరిన విధముగా త్వం జనకాత్మజాం సతీం సతీ జనకాత్మజాం సతీం ఆ సీతాదేవి సీతాదేవిని విమార్గ వెదుకుకో సర్వత్ర గతో యథాసుఖం సర్వత్ర గత సర్వత్ర అన్ని చోట్లకి గత వెళ్ళు యథాసుఖం యథాసుఖం యథాసుఖంగా నీకు ఇష్టమైనటువంటి విధంగా ఎటువంటి ఆపదలు లేకుండా ఎటువంటి ఆటంకములు లేకుండా అంటే ఇక్కడ ప్రవేశం ఇచ్చేసింది ఆమె. ఇంకా ఆమె ప్రవేశం ఇచ్చిన తరువాత అతనిని ఎదిరించగలిగినటువంటి వాళ్ళెవరు ఉండరు. అందుచేత నువ్వు హాయిగా లోపలికి లంకా నగరంలోనికి వెళ్ళి సీతాదేవి ఎక్కడ ఉందో ఆ పతివ్రత అయినటువంటి సీతామ తల్లి ఎక్కడ ఉందో ఆ సీతామ తల్లిని నువ్వు ఎదురుచ్చ నీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో స్వేచ్ఛగా నువ్వు అంత విమార్గ విమార్గ వెతుకుకో లోపలికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు అంతటా సర్వం సర్వత్ర సర్వత్ర అన్ని వైపుల లంకా నగరం మొత్తము నువ్వు యథాసుఖం నీకు తోచిన విధంగా నీకు ఎలా సుఖంగా ఉంటే అలా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి విమార్గ వెతుకుకో అని ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకియే చతుర్వింశతి సహస్రికాయాం సంహితాయాం శ్రీమత్ సుందరకాండే తృతీయ సర్గః. ఓం తత్సత్. ఇక్కడతోటి 3వ సర్గ